ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామానికి ముందు మైదానంలో ఒక ఫన్నీ సంఘటన జరిగింది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ చేసిన ఒక పని కారణంగా ఆటగాళ్లు ఎంపైర్లు కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు. రాహుల్ చేసిన పని చూసి సెషన్ ముగిసిపోయిందేమోనని ఆటగాళ్లు కామెంటేటర్లు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. దాంతో కొందరు ఆటగాళ్లు పెవిలియన్ కి తిరిగి వెళ్లడం మొదలు పెట్టారు. అయితే ఎంపైర్లు వెంటనే స్పందించి అసలు విషయం చెప్పడంతో ఆ గందరగోళం తొలగిపోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూడో రోజు తొలి సెషన్ సమయంలో ఈ సంఘటన జరిగింది. లంచ్ కు కేవలం ఒక ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ప్లేస్ మార్చుకోవడానికి వెళుతూ అనుకోకుండా తన చేతిలో వికెట్లపై ఉన్న బెయిల్స్ ని కింద పడేశాడు. సాధారణంగా సెషన్ పూర్తయిన తర్వాత ఎంపైర్లు స్టంపులపై ఉన్న బెయిల్స్ ని తీసేస్తారు. రాహుల్ అలా బెయిల్స్ పడేయడంతో కొందరు ఆటగాళ్లకు కామెంటేటర్లకు సెషన్ పూర్తి అయిపోయిందనే తప్పుడు సిగ్నల్ వెళ్లింది. దాంతో కొందరు విండీస్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కామెంటేటర్ మురళీ కార్తిక్ కూడా స్కోర్ కార్డు చదవడం మొదలు పెట్టాడు. దీంతో మైదానంలో కాసేపు అయోమయం నెలకొంది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఎంపైర్లు వెంటనే జోక్యం చేసుకుని ఆటగాళ్లకు ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉందని స్పష్టం చేశారు. దీంతో రవీంద్ర జడేజా మిగిలిన ఒక ఓవర్ ను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో విండీస్ ను ఫాలో ఆడవలసిందిగా టీమిండియా ఆదేశించింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.